హాయ్, హౌ ఆర్ యూ? నేను మీ సన్‌షైన్ ఇబ్రహీం. మీకు కొత్త సిలబస్‌లో భాగంగా డీఎస్సీ, ఎస్ఏపీఈ లో డీఎస్సీలో భాగంగా ఒలింపిక్ మూవ్‌మెంట్ అనేది ఒక చాప్టర్ ఇవ్వడం జరిగింది. గతంతో పోల్చుకున్నట్లయితే గతంలో కూడా ఒలింపిక్స్ ఉండేదండి. కానీ ఈ ఈ డీఎస్సీలో దీనికి విభిన్నంగా ఒలింపిక్ మూవ్‌మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఒలింపిక్ మూవ్‌మెంట్‌లో వచ్చేటప్పటికి డీఎస్సీలో గాని, గత డీఎస్సీలో చూసుకున్నట్లయితే రమారమి 4-5 మార్కులు ఇవ్వడం జరిగిందండి. ఓకే. ఈ ఈ పూర్తి ఒలింపిక్ మూవ్‌మెంట్ మనం తెలుసుకున్నట్లయితేనే వచ్చే ఎగ్జామినేషన్‌లో చక్కగా మార్క్స్ చేయగలుగుతాం. ఓకే అండి. నాది చిన్న రిక్వెస్ట్. చక్కటి మెసేజ్ ఉన్న వీడియోలు నేను మీకు అందించడం జరుగుతుందండి. కాబట్టి కొత్తగా వీడియో ఎవరైనా వీక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. కామెంట్స్ చేసినట్లయితే మాకు మంచి బూస్టింగ్ ఉంటుంది. మీకు మరింత సమాచారాన్ని మీకు అందజేయడం కలుగుతుంది. ఓకే సార్. క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. ఒలింపిక్ మూవ్‌మెంట్ దీంట్లో ఏ అంశాలు ఉంటాయో మనం ముందుగా చూసుకుందాం. ఆరిజిన్ ఆఫ్ ఒలింపిక్ మూవ్‌మెంట్. ఒలింపిక్ ఉద్యమం సార్ ఇక్కడ. ఓకే. మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఒలింపిక్ ఉద్యమం. ఒలింపిక్ ఉద్యమం. ఓకే. ఎయిమ్స్ ఆఫ్ ఒలింపిక్ మూవ్‌మెంట్. ఒలింపిక్ మూవ్‌మెంట్ యొక్క లక్ష్యాలు. నేను ఇంత విపులంగా చెప్పడం ఏంటంటే చాలామంది అభ్యర్థులు జీరో స్థాయిలో ఉన్నారండి. వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా నేను చక్కటి ప్లాన్‌తో నా యొక్క ఆఫ్‌లైన్ బ్యాచ్‌ని రెడీ చేయడం జరుగుతుంది కాబట్టి, వాళ్ళ కోసం నేను లైన్ టు లైన్ చెప్పడం జరుగుతుందండి. ఓకే. అభ్యర్థులు గమనించండి. ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఒలింపిక్ మూవ్‌మెంట్. ఒలింపిక్ మూవ్‌మెంట్ యొక్క ప్రాథమికంగా ముందు జరిగినప్పుడు ప్రాచీన ఒలింపిక్స్‌లో జరిగిన మూవ్‌మెంట్స్ గమనించుకోవాలి. ద సిగ్నిఫికెంట్ స్టేజెస్ ఇన్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ది మోడర్న్ ఒలింపిక్స్. ఆధునిక ఒలింపిక్స్‌లో ఆధునిక ఒలింపిక్స్‌లో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు, మైలురాయిలు ఉన్నాయి. ఆ మైలురాయిలు అది భారతదేశం ఒలింపిక్స్‌లో ప్రవేశించినప్పుడు ఏ రకమైనటువంటి మైలురాయిలు ఉన్నాయి. అదే విధంగా అన్ని దేశాలు పాల్గొన్నప్పుడు ఏవైనా సంఘటనలు ఉద్భవించాయా? అటువంటివి ఈ చాప్టర్‌లో ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ వాల్యూస్ ఆఫ్ ఒలింపిక్ మూవ్‌మెంట్. విద్యా సంబంధ మరియు సాంస్కృతిక విలువలు. విద్యా సంబంధ మరియు సాంస్కృతిక విలువలు, కల్చరల్ వాల్యూస్ ఆఫ్ ఒలింపిక్ మూవ్‌మెంట్ చూసుకోవాలండి. ఓకే. మోడర్న్ ఒలింపిక్స్. మోడర్న్ ఒలింపిక్ గేమ్స్. ఆధునిక ఒలింపిక్ క్రీడలు. ఆధునిక ఒలింపిక్ క్రీడలు. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఒలింపిక్ ఐడియల్స్. ఓకే. నెక్స్ట్ ఒలింపిక్ రింగ్స్. ఏంటండి? ఒలింపిక్ రింగ్స్. ఒలింపిక్ ఫ్లాగ్. ఒలింపిక్ ఫ్లాగ్ గురించి మనం తెలుసుకోవాలి. ఒలింపిక్ ఫ్లాగ్ ఎవరు రూపొందించారు? ఎవరి సహాయంతో రూపొందించారు? ఒలింపిక్ ప్రోటోకాల్ ఫర్ మెంబర్‌షిప్ కంట్రీస్. ఒలింపిక్‌లో పాల్గొనాలంటే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఓకే. దానిది ఈ చాప్టర్‌లో ఇవ్వడం జరిగింది. ఒలింపిక్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు ఏ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనేది ఈ చాప్టర్‌లో ఉందండి. నెక్స్ట్ ఒలింపిజం ఇన్ యాక్షన్. అసలు ఒలింపిజం అంటే ఏంటి? ఒలింపిజం యొక్క యాక్షన్ ఏంటి? స్పోర్ట్స్ ఫర్ ఆల్. అందరికీ ఆటలు. అందరికీ ఆటలు. నెక్స్ట్ ఓకే అండి. డిఫరెంట్ ఒలింపిక్స్ గేమ్స్. ఓకేనండి. డిఫరెంట్ ఒలింపిక్ గేమ్స్. పారా ఒలింపిక్ గేమ్స్. గతంలో ఇవేమి అడగలేదండి. ఓన్లీ సమ్మర్ ఒలింపిక్ కోసమే అడగడం జరిగింది. కాబట్టి ఈ ఎగ్జామినేషన్‌లో దీనికి సంబంధించిన డేటా అంతా మన దగ్గర క్లుప్తంగా ఉంది. ఓకే. పారా ఒలింపిక్ గేమ్స్. మీకు పారా ఒలింపిక్ గేమ్స్ అంటే తెలుసు. ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులు లేదా నైపుణ్యం గల వ్యక్తులు అంటారండి. పారా ఒలింపిక్స్ వాళ్ళు నిర్వహిస్తారు. నెక్స్ట్ సమ్మర్ ఒలింపిక్స్. నెక్స్ట్ వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ ప్రారంభించారు? ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభించారు? నెక్స్ట్ యూత్ ఒలింపిక్స్. ఏంటండి? యూత్ ఒలింపిక్స్. కమిటీస్ ఇన్ ఒలింపిక్ గేమ్స్. ఏంటండి? కమిటీస్ ఇన్ ఒలింపిక్ గేమ్స్. ఒలింపిక్ కమిటీ యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్.
ఒలింపిక్ కమిటీ యొక్క విధులు, దాని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ ఒలింపిక్ కమిటీస్ అండ్ దేర్ రోల్ ఇన్ ఒలింపిక్ మూవ్‌మెంట్. జాతీయ జాతీయ క్రీడా కమిటీలు, వాటి యొక్క పాత్ర ఒలింపిక్ మూవ్‌మెంట్‌లో వాటి యొక్క పాత్ర గమనించాలి. నెక్స్ట్ ఒలింపిక్ కమిషన్ అండ్ దేర్ ఫంక్షన్స్, దాని యొక్క విధులు. ఒలింపిక్ కమిషన్, ఒలింపిక్ కమిటీ, దాని యొక్క విధులు. ఓకే. ఒలింపిక్ మెడల్ విన్నర్స్ ఆఫ్ ఇండియా టిల్ టు ద డేట్. భారతదేశం నుండి ఒలింపిక్‌లో పాల్గొని ఇప్పటి వరకు ఎవరైతే మెడల్స్ సాధించారో వాళ్ళ యొక్క వివరాలు ఈ టిల్ ద డేట్ ఈ రోజు వరకు ఎవరైతే సాధించారో వారి యొక్క వివరాలన్నీ కూడా మనం సమగ్రంగా తెలుసుకోవాలి సార్. ఈ క్లాస్‌లో నేనేం చేస్తానంటే అసలు ఒలింపిక్స్ యొక్క పుట్టుపూర్వోత్తరాలు, ఆధునిక ఒలింపిక్స్ గేమ్స్ ఎలా ప్రారంభమయ్యాయి? అయి ప్రారంభం అయిన తర్వాత ఏంటంటే అయి ప్రారంభమైన తర్వాత వాటి యొక్క 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారని మీకు తెలిసిందే. కానీ చాలామంది అభ్యర్థులు వాటిని జ్ఞాపకం ఉంచుకోవడంలో కొంచెం తర్జన భర్జన పడుతున్నారు. వాటిని ఎలాగా చక్కగా మీ మైండ్‌లో పెట్టుకోవాలో చెప్తానండి. ఓకే సార్. నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారండి మన అభ్యర్థులు. వీడియో చూస్తున్న వాళ్ళు. జీరో స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి పోస్ట్ కొట్టిచ్చే విధంగా నేను వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందండి. ఆల్రెడీ నా దగ్గర బ్యాచ్ రన్ అవుతున్నాయి. కొత్తగా ఎవరైనా వచ్చేవారు ఉన్నట్లయితే 26వ తారీఖున వచ్చినట్లయితే మీరు అడ్మిషన్స్ అవ్వచ్చు. అదే విధంగా నాకు స్క్రోలింగ్‌లో నంబర్స్ రావడం జరుగుతుంది కదండీ! వాటికి సంబంధించి ఏదైనా ఎంక్వైరీ కావాలన్నట్లయితే ఆ నంబర్‌కి ఫోన్ చేసి మీకు కావాల్సిన వివరాలు మీరు తెలుసుకోవచ్చండి. ఓకే సార్. మళ్ళీ ఇంకొకసారి క్లుప్తంగా ఈ ఒలింపిక్ మూవ్‌మెంట్ కోసం చెప్తాను. ఆరిజిన్ ఆఫ్ ఒలింపిక్ మూవ్‌మెంట్, ఎయిమ్స్ ఆఫ్ ఒలింపిక్ మూవ్‌మెంట్. ఆరిజిన్ అంటే పుట్టుక. ఓకేనండి. పుట్టుక. ఆరిజిన్, ఒలింపిక్ మూవ్‌మెంట్ పుట్టుక. నెక్స్ట్ ఎయిమ్స్. ఎయిమ్స్ ఆఫ్ ఒలింపిక్ మూవ్‌మెంట్. ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ ది ఒలింపిక్ మూవ్‌మెంట్. ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఒలింపిక్ మూవ్‌మెంట్ అంటే ప్రాచీన కాలంలో ఒలింపిక్స్ ఏ విధంగా ప్రారంభించబడ్డాయనేది ఈ విషయంలో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ద సిగ్నిఫికెంట్ స్టేజెస్ ఇన్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ది మోడర్న్ ఒలింపిక్స్. ఓకేనండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ వాల్యూస్ ఆఫ్ ఒలింపిక్ మూవ్‌మెంట్. నెక్స్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్, ఆధునిక ఒలింపిక్ క్రీడలు. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఒలింపిక్ ఐడియల్స్. ఓకే. ఒలింపిక్ రింగ్స్. ఏంటండి? ఒలింపిక్ రింగ్స్, ఒలింపిక్ రింగ్స్, ఒలింపిక్ ఫ్లాగ్. ఫ్లాగ్‌ని ఎవరు రూపొందించారు? రింగ్స్‌ని ఎవరు రూపొందించారు? గేయాన్ని ఎవరు రూపొందించారు? ఓకేనండి. ఒలింపిక్ ప్రతిజ్ఞ ఎవరు రూపొందించారు? ఇవి మనం తెలుసుకోవాలి. ఒలింపిక్ ప్రోటోకాల్ ఫర్ మెంబర్స్ ఆఫ్ కంట్రీ. ఒలింపిక్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. ఒలింపిక్స్ ఒలింపిజం ఇన్ యాక్షన్. ఒలింపిజం అంటే ఏంటో తెలుసుకోవాలి సార్. ఓకే. నెక్స్ట్ పారా ఒలింపిక్ గేమ్స్ ఎవరు ప్రారంభించారు? దానికి ఆద్యుడు ఎవరు? సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ ఏ విధంగా ప్రారంభమయ్యాయి? వింటర్ ఒలింపిక్ గేమ్స్ వాటి యొక్క వెన్యూ ఏంటండి? ఖచ్చితంగా అడిగాడు ఇక్కడ. సమ్మర్ ఒలింపిక్ యొక్క వెన్యూ అడుగుతాడు. అదే విధంగా ఆ వెన్యూ టైంలో భారతదేశం పాల్గొన్నప్పుడు ఎటువంటి సంఘటనలు సంభవించాయి అయి అడగడం జరుగుతుందండి. యూత్ ఒలింపిక్స్, కమిటీస్ ఆఫ్ ఒలింపిక్ గేమ్స్ ఇంటర్నేషనల్. ఓకేనండి. నెక్స్ట్ ఒలిం ఒలింపిక్ కమిటీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? దాని యొక్క నిర్మాణం మరియు విధులు. ఓకేనండి. నేషనల్ ఒలింపిక్ కమిటీస్ అండ్ దేర్ రోల్ ఇన్ ఒలింపిక్ మూవ్‌మెంట్. ఒలింపిక్ ఉద్యమంలో జాతీయ క్రీడా సంస్థలు, ఆ దేశం యొక్క జాతీయ క్రీడా సంస్థల యొక్క పాత్ర. ఒలింపిక్ కమిషన్ దాని యొక్క విధులు. ఓకేనండి. ఒలింపిక్ మెడల్ విన్నర్స్ ఈ రోజు వరకు ఎవరైతే ఒ ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించారో వాళ్ళ యొక్క మెరిట్ అంతా మనం తెలుసుకోవాలి. వాటి నుంచి కూడా మనకి ఎగ్జామినేషన్‌లో బిట్ అడగడం జరుగుతుందండి. ఓకే సార్. మనం ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం అవ్వడానికి కారణం ఏంటి? ప్రాచీన ఒలింపిక్ గేమ్స్. ఓకేనండి. ప్రాచీన ఒలింపిక్ క్రీడలు. ఓకే. దీనికి నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ప్రాచీన ఒలింపిక్స్ క్రీడలు మీకు తెలిసిందే. జూస్ దేవుడి జ్ఞాపకార్థం అంటాం కదా!
జూస్ దేవుడు జ్ఞాపకార్థం. ఓకే. పూర్వం మతాధిపతులు ఉండేవారండి. పీఠాలు ఉండేవి కదా! గ్రీస్ దేశంలో ఒరాకిల్ పీఠం అనేది ఒకటి ఉండేదండి. ఏంటంటే ఒరాకిల్ పీఠం. ఈ ఒరాకిల్ పీఠం దగ్గరికి దేశంలో వర్షాలు పడటం లేదు గురువుగారు అని చెప్పి ఒరాకిల్ పీఠం దగ్గరికి ఇఫైటస్ మరియు అతని కుమారుడు వెళ్ళారండి. ఓకే. ఇఫైటస్ ఇఫైటస్ వెళ్ళి, అయ్యా గురువుగారు దేశంలో శాంతి భద్రతలు లేవు, పంటలు పండటం లేదు అని చెప్పేటప్పటికి ఆయన ఒక విషయం చెప్పాడు ఆ గురువుగారు. ఒరాకిల్ పీఠాధిపతి ఎవరండి? ఒరాకిల్ పీఠాధిపతి. మీరు ఏమీ చేయొద్దు. నేను ఒక విషయం చెప్తాను. మీరు దాన్ని చేయండి అనేటప్పటికి ఒలింపిక్ క్రీడలను ప్రారంభించండి అని చెప్పాడు. ఏంటండి? ఒలింపిక్ క్రీడలను ప్రారంభించమని చెప్పాడు. ఒలింపిక్ క్రీడలు ప్రారంభించమని చెప్పాడు. ఓకే. ఈ ఒలింపిక్ క్రీడలనేవి గ్రీసు, ఏథెన్సు, స్పార్టా ఈ 4 దేశాల్లో ఒక రకమైనటువంటి కల్చర్ ఉండేదండి. ఆ కల్చర్‌ని ఏమనేవారు అంటే పాల్ హెన్లిక్ సంస్కృతి అనేవారు. పాన్ హెన్లిక్ సంస్కృతి అనేవారు. ఈ రకంగా 4 రకాల పండుగలు జరుపుకునేవారండి వీళ్ళు. ఏంటండి? 4 రకాల పండుగలు జరుపుకునేవారు. పైదియన్ గేమ్స్, ఇస్టుమియన్ గేమ్స్, నిమియన్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్. మనం ఈ ఒలింపిక్స్ గేమ్స్ కోసం ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుందండి. ఓకే. వరాకిల్ పీఠం దగ్గరికెళ్తే ఏమన్నాడాయన? ఒలింపిక్ క్రీడలు ప్రారంభించండి అని చెప్పారు. అప్పుడు ఇఫైటస్ ఏం చేశారంటే ఏంటండి? ఇఫైటస్ ప్రాచీన ఒలింపిక్ క్రీడలని ప్రారంభించడం జరిగింది. ఓకే. ఈ ప్రారంభించే క్రమంలో ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు? ఒలింపియా అనే ప్రదేశంలో. ఓకేనండి. ఒలింపియా అనే ప్రదేశంలో ప్రారంభించడం జరిగింది. ఓకే. ఇక్కడికి మనం తెలుసుకున్నాం గదా! ఆ తర్వాత ఆధునిక ఒలింపిక్ క్రీడలు. ఓకే. ఆధునిక ఒలింపిక్ క్రీడలు. ఇక్కడ ఒలింపిక్ క్రీడలతో పాటు ఒలింపిక్ మూవ్‌మెంట్ ఒలింపిక్స్ ప్రారంభించడానికి ఏ రకమైనటువంటి మైలుగట్టాలు, మైలురాయిలు సంభవించాయని చూడాలి. ఓకే. ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభించడానికి ఇద్దరు బయలుదేరారండి. ఏంటండి? ఇద్దరు బయలుదేరారు. ఎవరు? మొట్టమొదటిసారిగా ఇవాంజెలిన్ జెప్పస్ అనేవాడు నేను స్టార్ట్ చేద్దాం ఏదో విధంగా ఒలింపిక్స్‌ని అని మరుగుపడకపోయిన ఒలింపిక్స్‌ని నేను స్టార్ట్ చేద్దారని బయలుదేరాడు. కానీ కొన్ని కారణాల వల్ల 1896లో ప్రారంభించిన ప్రాచీన ఒలింపిక్స్ కంటే అంతకు ముందే ఒలింపిక్స్ నిర్వహించబడ్డాయండి. కానీ అవి పూర్తి స్థాయిలో నిర్వహించబడలేదు. సక్సెస్ కాలేదు. ఎందుకు సక్సెస్ కాలేదనేది తర్వాత వీడియోలో నేను చెప్తాను. ఓకే. ఎందు అవి అవి ప్రారంభించడానికి అసలు కారణం ఏంటి? ఓకే. బ్యారన్ పీరీ డికోబర్టిన్ అనే ఆయన ఉన్నాడు చూసారా? ఎవరండి? బ్యారన్ పీరీ డికోబర్టిన్. బ్యారన్ పియరీ డికోబర్టిన్. ఈయన్ని ఏమంటాం? ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు అంటాం కదా! ఓకేనండి. ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు. ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు. అదేవిధంగా ఒలింపిక్స్ నిర్వహించాలంటే ఒక కమిటీ ఏర్పడాలి కదండీ! దాన్నేమంటాం? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఏంటండి? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు? ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇయి మనం తెలుసుకోవాలి. ఓకేనండి. ఓకే. ఇంకా దీంట్లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఎక్కడ ప్రారంభించారండి? 1896లో 1, 2, 3, 5 మీకు తెలిసిందే. ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తారు. 1900, 1904, 1908, 1912 చూడండి ఇక్కడ మీరు ఈజీగా జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఏపీ, ఎస్టీ, ఎల్ఎస్ గీత 6లో 1916. ఓకే. ఏ, పి, ఎస్టీ, ఎల్, ఎస్ గీత. గీత పెట్టిన క్రమం ఏంటంటే గీత ఎందుకు నేను పెట్టాననుకుంటున్నారు? అక్కడ మొట్టమొదటి ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది కాబట్టి అక్కడ నిర్వహించబడలేదు. ఏ అంటే ఏథెన్స్. ఓకే. పి అంటే ప్యారిస్.
ఎస్టీ అంటే సెయింట్ లూయిస్, నెక్స్ట్ లండన్, నెక్స్ట్ స్టాక్హోమ్, నెక్స్ట్ ఫస్ట్ వరల్డ్ వార్ ఏపీఎస్టీఎల్ఎస్ గీత. ఓకేనండి, ఏపీఎస్టీఎల్ఎస్ గీత. మళ్ళీ ఇంకొక టర్మ్ నేను వేస్తాను చూడండి. ఇక్కడ 1920, 1924, 1928, 1932, 1936, 1940, 1944 ఏపీఎస్టీఎల్ఎస్ గీత. ఓకే, ఏపీఏఎల్బి 2 గీతలు, ఏపీఎస్టీఎల్ఎస్ గీత, ఏపీఏఎల్బి 2 గీతలు. చూసుకుందాం. ఇక్కడ యాంట్వర్ప్, నెక్స్ట్ ప్యారిస్ 1928, ఆమ్స్టర్డామ్, నెక్స్ట్ లండన్ 1936, బెర్లిన్, నెక్స్ట్ 1940, 44. ఇక్కడ ఈ రెండు ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు, రీసెంట్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, కొన్ని కారణాల వల్ల కరోనా చాలా మంది కాలేజీకి వెళ్లకుండా తమ యొక్క కోర్సుని కంప్లీట్ చేయడం జరిగిందండి. వాళ్ళని ఉద్దేశించి నేను చాలా నెమ్మదిగా, చక్కగా 0% నుండి వాళ్ళని 90% వరకు పికప్ చేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది కదండి. ఏపీఎస్టీఎల్ఎస్ గీత, ఏపీఏఎల్బి 2 గీతలు. నెక్స్ట్ ఎల్హెచ్ఎంఆర్టి, నెక్స్ట్ దీని తర్వాత ఇంకొకటి ఉందండి, మెక్సికో మ్యూనిచ్ మాంట్రియాల్ మాస్కో, మెక్సికో మ్యూనిచ్ మాంట్రియాల్ మాస్కో. ఓకే, ఇలా జరుగుతుంది. ఓకే, మొట్టమొదటి నవీన ఒలింపిక్స్ క్రీడల్లో ఏ దేశాలు పాల్గొన్నాయి, ఎంతమంది పాల్గొన్నారు, ఏ ఈవెంట్స్ జరిగాయి. నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ నందు ఏ ఈవెంట్స్ జరిగాయి, ఏ ఈవెంట్స్ ని చేర్చారు, సెయింట్ లూయిస్ నందు ఏ రకమైనటువంటి ఈవెంట్స్ చేర్చారు, ఇవి కూడా అడగడం జరుగుతుందండి. అట్ ది సేమ్ టైం భారతదేశం నుండి మొట్టమొదటిసారిగా యాంట్వర్ప్ ఒలింపిక్స్ లో మొట్టమొదటిసారిగా మన వాళ్ళు భారతదేశం నుంచి పాల్గొనడం జరిగింది. ఓకేనండి, యాంట్వర్ప్ ఒలింపిక్స్ లో భారతదేశం నుంచి పాల్గొనడం జరిగింది. కానీ ఇక్కడ చిన్న విషయం గమనించుకోవాలండి. అంతకు ముందే 1900 ఒలింపిక్స్ లో అవిభక్త భారతదేశం నుండి నార్మన్ ప్రిచర్డ్ అనే ఆయన హడిల్స్ లో 200 మీటర్స్ లో ఆయన మెడల్ సాధించడం జరిగింది. కానీ భారతదేశం ఆ మెడల్ ని కన్సిడర్ చేయడం లేదు. కాబట్టి ఆ యొక్క మెడల్ ని మనం కన్సిడర్ చేయక్కర్లేదు. ఓకేనండి. ఆమ్స్టర్డామ్ 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్ నందు ఏం జరిగిందంటే భారతదేశం తరపు నుంచి భారతదేశ హాకీ జట్టు పాల్గొనడమే ఏంటంటే అక్కడ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఓకే, గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఈ క్రమంలో భారతదేశం తరపు నుంచి మొట్టమొదటిసారిగా విక్టరీ స్టాండ్ ని అధిరోహించిన వ్యక్తి అంటే ఎవరు పెట్టాలి చూసుకోండి. ఓకే, మొట్టమొదటి టీం ఈవెంట్ లో భారతదేశానికి గోల్డ్ మెడల్ ఏ సంవత్సరం వచ్చిందంటే ఏం పెట్టాలి, 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్ లో. ఓకే, ఈ విధంగా ఒలింపిక్ మూవ్మెంట్ నుంచి చాలా లోతైన విషయాలు చాలా ఉన్నాయండి. చాలా మందికి తెలుసు. నా వద్ద కొత్త సిలబస్ పూర్తి స్థాయిలో బోధించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించుకోండి. మీరు 25వ తారీఖు తర్వాత మార్చి 25వ తారీఖు నుంచి ఎప్పుడైనా వచ్చి కొత్త బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. నాదొక చిన్న రిక్వెస్ట్, మంచి వీడియోలు, మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా వీడియో చూసే అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, సాధ్యమైనంత వరకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు సన్షైన్ ఇబ్రహీం.